తలమాడు తెగులుతో తీవ్రంగా నష్టపోయిన అపరాల సాగుదారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులను బృందాలుగా ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించింది. కాన్పూర్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు పంట నష్టానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అపరాల రైతులను అన్ని విధాలా ఆదుకుంటామంటున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో అపరాల పంట తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. తలమాడు తెగులు ఆశించిన నేపథ్యంలో వందల ఎకరాల్లో, వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే 16,000 కోట్ల రూపాయల వరకు ఈ పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశారు. మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ సీజన్లో గతంలో వచ్చినటువంటి ఎల్లో మొజాయిక్ వైరస్తో పాటు ఈసారి చూస్తే ఇది పెద్ద వ్యవసాయ అధికారులకు సవాలుగా మారింది. ఈ తెగులు కారణం ఏంటి? వాతావరణ పరిస్థితులు ఏ విధంగా? ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగటం, వాతావరణంలో మార్పుల వలన దానికి తోడు ఎండ ఎక్కువగా ఉండటం, దాని ఫలితంగానే ఈరోజు తలమాడు తెగులు కానీ, పల్లాకు తెగులు కానీ, తామర పురుగు కానీ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసేటువంటి దానికి డే 1 నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు, రైతులకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా కన్నా కూడా కృష్ణా జిల్లాలోనే 25,000 హెక్టార్లలో ఈ యొక్క తెగుళ్ళు రావటం, పురుగు రావటం వలన పంట నష్టపోయారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి నష్టపరిహారం కూడా ఇవ్వమని కూడా ఆదేశాలు ఇవ్వటం, ఎన్యూమరేషన్ కూడా చేయమన్నారు. రైతును ఆదుకోవాలి. రాష్ట్రం మొత్తం మీద సుమారు 3,86,000 హెక్టార్లు వేశారు. గత సంవత్సరం కన్నా సుమారు 70,000-80,000 హెక్టార్లు కూడా పెరిగింది. టోటల్గా చూస్తే రాష్ట్రం మొత్తం మీద 30,000 హెక్టార్లలో ఇది ముదురేసినటువంటి మినుంగాని ఎఫెక్ట్ కనపడుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు తీసుకోవడానికి కాన్పూర్ నుంచి శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళ సూచనలు ఇప్పటికే తీసుకోవడం కూడా జరిగింది. పరిహారం కింద ఎంత ఇస్తారు? ప్రజెంట్ ఎన్యూమరేషన్ స్టేజ్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు హెక్టార్కి ఎన్యూమరేషన్ చేసిన తర్వాత హెక్టారుకు 15,000 గతం నుంచి ఇస్తున్నాం. రైతులైతే 10,000 రూపాయల ఎకరాకి ఇవ్వమని అడుగుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెట్టి ముందు 15,000 రూపాయలు అయితే నిర్ణయించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. రైతుల యొక్క రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం. వ్యవసాయ అధికారులు సకాలంలో దీనికి సంబంధించిన సూచనలు చేయలేదు అనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. మరోపక్క ప్రైవేటు కంపెనీలు పూర్తి స్థాయిలో పొలం దగ్గరికి వచ్చి వాళ్ళకు ఏవైతే మందులు పిచికారీ చేస్తే పొలం బాగుంటుంది అనే ప్రెషర్ రైతుల మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఆ విధంగా రెండు వైపులా మేము దెబ్బతిన్నాం అనే భావన రైతులు. ఇప్పుడు ఎవరైనా ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కానీ, పెస్టిసైడ్స్ షాప్ వాళ్ళు కానీ రైతులకు తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ షాపుల్ని ఇమీడియట్ వెరిఫై చేయమంటున్నాము. అది గుంటూరు కావచ్చు, కృష్ణా జిల్లా కావచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా బలవంతపు అమ్మకాలు చేసి రైతుకు నష్టపోయేటువంటి విధంగా చేస్తే ఆ షాపులు, ఆ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా కంపెనీ వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి గనక రాంగ్ అడ్వైజ్ చేస్తే ఆ కంపెనీ నష్టపరిహారం కూడా పే చేయాలి. ఆ రైట్స్ కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. ఎక్కడైనా కృష్ణా జిల్లాలో వాళ్ళ కంపెనీ ఉత్పత్తులు అమ్ముకోవడానికే గనక తప్పుడు సలహాలు ఇచ్చి ఉంటే వారి కంపెనీల మీద కూడా చర్యలు కూడా తీసుకుంటాం. దానివల్ల పంట నష్టపోయి ఉంటే ఆ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకొని వారి చేత నష్టపరిహారం కూడా కట్టించేటువంటి ఏర్పాటు కూడా చేస్తాం. కౌలు రైతులు కూడా మొదటి పంట అంతా ఖరీఫ్లో ఇచ్చేదంతా ఇచ్చేస్తాము, అలాగే రబీలో వచ్చే పంట మాకు చేతికి రాకుండా నష్టపోయిన పరిస్థితుల్లో మొత్తం కోల్పోతాం, ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చెప్పాలి? రైతు ఏ పంట వేసున్నా మినుం కావచ్చు, పెసరు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఈ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తెగుల్ని ఎంతవరకు కంట్రోల్ చేయొచ్చు? దిగుబడి ఇప్పటికే పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది అంటున్నారు. చాలా చోట్ల పంట పూర్తిగా తొక్కించేస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, మినుం దెబ్బతింది, పెసర దెబ్బతినబోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాతావరణ మార్పులకు అనుగుణమైనటువంటి పంటలను కూడా ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇచ్చి రైతు నష్టపోకుండా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే అపరాలలో తలమాడు తెగులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో పర్యటనను విస్తృతం చేసింది. కాన్పూర్ నుంచి శాస్త్రవేత్తలను కూడా ఇక్కడ రప్పించి తెగులు ఆశించడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు వినియోగిస్తున్నటువంటి మందుల్లో ఎలాంటి ప్రభావం ఉంది, ఎలాంటి లోపాలు ఉన్నాయనే విషయం మీద కూడా సమగ్రమైనటువంటి పరిశోధన చేయించాలని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు శాస్త్రవేత్తలు కూడా సూచించడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బుధవారం నుంచి కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.